బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు నిరసన సెగ ఎదురైంది. అక్కడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అక్కడికి వచ్చిన మహిళలు ఆయనను నిలదీశారు. ఎంపీగా పోటీ చేసిన తరుణంలో నిజామాబాద్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఇళ్లను కట్టిస్తానని ఆయన వాగ్దానం చేశారు. మరి మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? ఒక ఇల్లు కూడా కట్టించలేదు. ఇల్లు ఎప్పుడు కట్టిస్తారని చెప్పేసి ఆయనకు పెద్ద ఎత్తున మహిళలు నిరసనలు చేసినట్టు తెలుస్తా ఉన్నది. మొత్తానికి నిజామాబాద్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించాలనే లక్ష్యంతో ధర్మపురి అరవింద్ అయితే ఆయన విస్తృతమైన ప్రచారంలో చేస్తూ ఉన్నారు. ఆయన ఆ ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలకు వెళ్ళినప్పుడు చాలా వరకు మున్సిపాలిటీలలో ఆయనకు నిరసనలే ఎదురవుతూ ఉన్నాయి. అయితే అక్కడ చాలామంది మహిళలు ఆయనను అడగడంతో ఆయన ఇక వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి మొత్తం 7 నియోజకవర్గాల్లో 7 లక్షల ఇళ్లను కేంద్రం నుంచి తీసుకొచ్చి మీకు మంజూరు చేయిస్తాను, కట్టిస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇల్లును కూడా కేంద్రం నుంచి ఆయన శాంక్షన్ చేయలేదని చెప్పేసి అక్కడి మహిళలైతే ఆయనను నిలదీస్తూ ఉన్నారు. ఆయన ప్రచార రథానికి అడ్డం పడి ఆయన మాట్లాడుతుండగా ఆయన మాట్లాడడాన్ని కూడా వారు అడ్డుకొని మరి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు అప్పుడు వాగ్దానం చేసిన ఇళ్ళ పరిస్థితి ఏమైంది? గెలిచి సంవత్సరం దాటిపోయింది, ఇప్పటికీ ఒక్క ఇల్లు రాలేదు. మరి ఇల్లు వచ్చే పరిస్థితులు ఉంటాయా లేవా అని చెప్పేసి వారిని అక్కడే నిలదీస్తున్న వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులను ఇస్తున్నది. ఆ ఇందిరమ్మ ఇల్లుల్లో రిలీజ్ చేస్తున్న ఫండ్ ఏదైతే 5 లక్షలు 6 లక్షలు ఉందో దాని వెనకాల కేంద్రం సహాయం ఉన్నది అని చెప్పేసి ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్ వెనకాల కేంద్ర సహకారం ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాని ఇప్పటికైనా నేను ఎంపీ నిధులలో లేదంటే కేంద్రంతో కొట్లాడో లేదంటే మరొక రకంగానైనా నేను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని చెప్పేసి ఆయన మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు ఇస్తున్న ఇల్లులలో కేంద్ర ప్రభుత్వం సాయం ఉన్నదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీకి కాస్త మెరుగైన అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నదని విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. చూడాలి మరి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, దానికి నిరసనలు ఎలా చేస్తూ ఉన్నారు ప్రజలు అనేది కూడా ఇప్పుడు మనం వోల్గా టైమ్ స్క్రీన్పై చూడొచ్చు. ఇల్లు రాలేదా? చెప్తా ఎందుకు రాలేదా చెప్తా. లొల్లి పెట్టకుండా ఇంటరా 2 నిమిషాలు. ఇల్లు ఎట్లా వస్తుందో చెప్తా. ఫస్ట్ నేను చెప్తా, ఇల్లే చెప్తా, ఇల్లు గురించి చెప్తా. 2 నిమిషాలు ఓపిక పట్టు. ఒక 2 నిమిషాలు ఓపిక పడతారు అందరూ సైలెంట్ గా. ఎందుకు ఓ అమ్మా ఇల్లు రాలేదా? చెప్తా ఎందుకు రాలేదు.